దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి, దేవుని ప్రేమించాలి. ముఖ్యంగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు మీ స్థితిగతులు మార్చగలిగే దేవుడు. అద్భుతంగా బెంగళూరు సభలు 3 దినాలు బలంగా జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా జరిగించి తన నామాన్ని ఘనపరుచుకున్నాడు. మొన్న మరి ఈరోజు శనివారం స్వస్థత కూడిక కల్వరి ప్రామిస్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర సాయంత్రం 5:30కి, బెల్లంపల్లి కూడా శనివారం ఆదివారం ఇక్కడ అక్కడ. ఎందుకు నేను ఇవన్నీ మీకు అనౌన్స్మెంట్గా ఒక మాట చెప్తున్నానంటే, వాగ్దానంలో మీరు కూడా విని మీరు కూడా ఆత్మీయ బలం పొందుటకు వచ్చి ప్రార్థనలో ఆత్మీయతలు ఎదుగుతారని. ఈరోజు మీ కండిషన్ ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా బాధపడుతున్నారా? దేవుడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టడు. ఆయన మీకోసం ఒక మంచి కార్యాన్ని చేయబోతున్నాడు. ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలారా, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, 10th కానీ, రకరకాల ఎగ్జామ్స్, మంచి జ్ఞానంని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఎక్కడైనా చదవకుండా నిర్లక్ష్యంగా ఉంటే క్షమించమని అడిగి ఇక ముందైనా ముందు చూపు ఉండాలి. అర్థమవుతున్న బిడ్డలకి ఎందుకు నేను చెప్తున్నా అంటే, కొంతమంది సోమరితనంలో ఉంటారు, అన్నీ అక్కడ పెండింగ్ పెట్టుకుంటారు, లాస్ట్ మూమెంట్లో పరిగెత్తుతూ ఉంటారు. అది తప్పు, అది వాక్యానుసారం కాదు. సోమరి చీమల యుద్ధకి వెళ్ళమన్నాడు కదా. పిల్లలు చదువుల్లో అన్నిట్లో పనులు చేసేవారు, ఎవరైనా కానీ. కొన్నిసార్లు గృహిణీలు కూడా ఇంటి పని తర్వాత చేద్దాం లేదు, ఎప్పటికప్పుడు దెన్ అండ్ దేర్ మనం ఇమ్మీడియట్గా చేసుకోవటం మంచిది. అది మనకి మంచిది, మనకు భవిష్యత్తుకు మంచిది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ, బిడ్డలందరూ కూడా మీరు బాగా రాయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఒక్క వాగ్దానం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం అద్భుతమైన మాట, 20వ వచనం 2వ మాట. యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ వెలుగు ఎవరు? దేవుడు. ఒకవేళ నీకు డబ్బనే వెలుగు లేకపోతే ఏది, ఆయన వెలుగు. యెహోవాయే అంటే అర్థం ఏంటి? ఎన్ని నీ చుట్టూ ఉన్నా ఆయన నీకు వెలుగుగా ఉంటాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీ వెలుగు ఏంటి? ఇక చీకటి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నుంచి ఇప్పుడు చూడండి, పొద్దున మార్నింగ్ ఉంటుంది, ఇప్పుడు కాసేపు ఎండ, కాసేపు సాయంత్రం అయిపోద్ది, చీకటి వచ్చేస్తుంది. కానీ ఇది టైమింగ్ చేంజ్ చేస్తాయి, చీకటి వస్తుంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి నీతి సూర్యుని వెలుగు, దానికి ఇంకా అంతం లేదు. అర్థమవుతుందా? అందుకని దేవుడే నీ వెలుగట. అర్థమైందా? దేవుడే మన వెలుగు, ఆయనే మన వెలుగు. అయితే మనకెక్కడండి చీకటి? ఇంకా నా బ్రతుకు చీకటి, నా జీవిత చీకటి అనుకోకండి. నేనే నీ వెలుగు, నేనే నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానంటున్నాడు. నీకు నేను వెలుగై ఉన్నాను. ఎంత మంచి మాట అండి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఈ మాట చదువుతున్నప్పుడు. నేను కూడా అనుకుంటా, అవును ప్రభువా, నా వెలుగు, నా సమస్తం నీవే. ఎన్ని చీకటి నా చుట్టూ చేరినా ఈ వెలుగు తాకలేదు కదా ఏ చీకటి. అర్థమైందా? అందుకే ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ప్రార్థన చేసుకోండి, వాగ్దానం ఎత్తి పట్టండి, చక్కగా ప్రార్థనలు ఎదగండి దేవుళ్ళు. కాబట్టి నేనే నీ వెలుగు అంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీకు వెలుగై ఉన్నాను నేను. నా వెలుగులో నువ్వన్నీ కూడా విడుదల పొందబోతున్నావు. అక్కడ ధైర్యంగా ఉండండి. నీ దుఃఖ దినములు, నీ వేదన దినములు సమాప్తం కాబోతున్నాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. నీ దుఃఖము యొక్క ఎన్ని సంవత్సరాలు, దినాలు, రోజులు ఇప్పటిదాకా నడిచాయి, ఆ వెలుగులు అవన్నీ సమాప్తం అయిపోతాయి. కాబట్టి నేను నీకు వెలుగై ఉన్నాను, నీ దుఃఖ దినములు సమాప్తములను. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, రోగాల్లో, అవమానాల్లో, కోర్టు కేసులో, పోరాటాల్లో విడుదల కలిగి అయ్యా, చీకటి నుండి నీతి సూర్యుని వెలుగులో ఉంచి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇచ్చి సమృద్ధైన పంటనిచ్చి నీ కృప చూపండి. ఎవరికి కొదవ లేకుండా సహాయించండి. ఆత్మీయ బలంతో నింపండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ముఖ్యంగా ప్రభా, ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారికి ఈ సంవత్సరం అద్భుతమైన దీవెన ఉండాలి. 10th, ఇంటర్, డిగ్రీ, రకరకాల గ్రూప్స్, ఏ 1st, 2nd, 3rd, ఏ 9th, 7th, ఏ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తున్నారు, నువ్వు తోడుగా ఉండి ఈ సంవత్సరం మంచి వెలుగుకరమైన జవాబిచ్చి ఆశీర్వదించి, జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి, వ్యాపారంలో విడిపించండి, వివాహం కాని బిడ్డలకి దైవికమైన చిత్తానుసారమైన సంబంధాలు ఇచ్చి ఘనంగా జరిగించండి. గర్భం లేని గర్భాలు తెరవండి. స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలకి మీరు తోడైండి. ప్రతి కుటుంబాలని, సంఘాలని, సేవకుల్ని అయ్యా ఆశీర్వదించండి. అయ్యా, మేము ఎక్కడెక్కడ తిరిగామో అక్కడక్కడ దైవజనురాలు మాకు ఎవరెవరు ఏ ఆతిథ్యాలు, ఎవరెవరి ఇల్లు ఎక్కడెక్కడ మాకు హెల్ప్ చేశారు, వారిని కూడా మేము బ్లెస్ చేస్తూ అంత్య దినాల్లో ఇదిగో ప్రభా, ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్టర్ రైజ్ కావాలి, నీ రాజ్యం కట్టబడాలి. మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి వర్ధల చేయమని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు సాటర్డే బెల్లంపల్లిలో, శనివారం 5:30కి స్వస్థత కూడుకుంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ రామోజీ ఫిలిం సిటీ. శనివారం స్వస్థత కూడికి మీరు ఇక్కడ ఉండొచ్చు. నైట్ చక్కగా ఆరాధనలో పాలు పొంది పడుకొని
ఫ్రీగా మీకు భోజనం అకామిడేషన్ ఉంటుంది. ఆదివారం 3 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అదేవిధంగా బెల్లంపల్లి కూడా శనివారం వచ్చి పాలు పొంది ఆదివారం 3 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మూడవదిగా మరి 26వ తారీఖు మీ అందరికీ తెలుసు, ఖమ్మంలో కోయిచిలక, ఖమ్మం కల్వరి ప్రత్యక్షత మందిరం పాస్టర్ విజయ్ మహిమ ఇద్దరు అక్కడ సేవ చేస్తారండి. ఖమ్మంలో కోయిచిలక కల్వరి ప్రత్యక్షత ప్రార్థన మందిరం 26వ తారీఖు ఉదయం 10 నుంచి 1 గంట అక్కడ ఒక అద్భుతమైన ఉజ్జీవ సభ ఉంది. నేను వస్తున్నాను. ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారో అందరు కూడా పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. మరి 26 సాయంత్రం కూడా మీ అందరికీ తెలుసు, విజయవాడ దగ్గర పాస్టర్ యోహాన్ అని కల్వరి ప్రత్యక్షత ప్రార్థన మందిరం 26 సాయంత్రం అక్కడ కూడా ఈవినింగ్ అద్భుతమైన ఉజ్జీవ సభ ఉంది. కుటుంబాలుగా పాలు పొందండి. 27వ తారీఖు ఏలూరు పాస్టర్ ఫిన్నీ అబ్రహాం గారి యొక్క చర్చ్ మార్నింగ్ శ్రీలకుడికి ఈవినింగ్ మీటింగ్, ప్రత్యేకమైన కార్యక్రమం. ఆ దినమంతా 27th ఏలూరు ఆ మందిరం అంతా జరగబోతుంది. వాడు పాలు పొందండి. దేవుడి మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.